అందించాలి ప్రతి రైతుకు యూరియాను వెంటనే బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్న అధికారులపై వెంటనే బ్లాక్లపై వెంటనే సిపిఐ అందించాలి ప్రతి రైతుకు యూరియాను వెంటనే అందించాలి ప్రతి రైతుకు యూరియాను వెంటనే అందించడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం సిపిఐ అందించాలి ప్రతి రైతుకు యూరియాని వెంటనే అందించాలి ప్రతి రైతుకు యూరియాని వెంటనే అందించాలి ప్రతి రైతుకు యూరియాని ప్రతి రైతుకు యూరియాని వెంటనే వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఎంతమందికి అవసరం అన్నారు? మనకు అవసరం 26 మెట్రిక్ యూరియా కొరత రైతులను వెంటాడుతూ ఉంది. మరోపక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈ రాష్ట్రంలో ఎక్కడే కానీ యూరియా కొరత లేదని చెప్తా ఉన్నారు. మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా రైతు సంఘాలుగా ఈ రాష్ట్రంలో మరి అటు శ్రీకాకుళం నుంచి ఇటు హిందూపురం వరకు ప్రతి రైతు కూడా ఈవేళ యూరియా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈవేళ వచ్చినటువంటి మీరు చెప్తున్నటువంటి లెక్కకు పొంతన లేకుండా పోతూ ఉంది. మరి నిజంగా మీరు యూరియా కొరత లేదంటే మరి ఆ యూరియా ఎక్కడికి వెళ్ళినట్లా? బ్లాక్ మార్కెట్కి వెళ్ళిందా, లేకపోతే కిందన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గరికి వెళ్ళిందో ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలా. ఈవేళ యూరియా కొరత అధికంగా ఉంటే ఈవేళ ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు బాధ్యత లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. యూరియాను తగ్గించుకోమని చెప్తా ఉన్నారు. మరి యూరియా వాడకపోతే మీకు బోనస్గా 800 రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి గారు నిన్న కలెక్టర్ కాన్ఫరెన్స్లో చెప్పినాడంటే వీళ్ళకి రైతాంగం పట్ల ఎలాంటి చిత్తశుద్ధి ఉందో దాన్ని బట్టి అర్థమవుతూ ఉంది. నిజంగా వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే రేపొద్దున ప్రజలందరూ కూడా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయంటే ఆహారం తినేది మానేయమంటారా? ఇవాళ నిజంగా మీరు ఏం మాట్లాడతారో ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. యూరియా ఈరోజు వరి అనేది పొట్ట దశలో ఉంది. 46% దాంట్లో నత్రజని ఉంటుంది. మరి అది వాడితేనే దిగుబడి వస్తుంది అనేసి శాస్త్రవేత్తలు తర్వాత రైతులందరూ కూడా చెప్తా ఉన్నారు. మరి మీరు ఎక్కడ శాస్త్రవేత్తలుగా తయారైనారో మరి చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు మాకైతే తెలియదు. కానీ మరి యూరియాను తగ్గించుకోమని చెప్పడం అనేది నిజంగా ఇది మీ చేతగానితనం, మీ అసమర్థతనం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఈవేళ పగలనక రాత్రనక ఒక బస్తా యూరియా కోసం రైతులు క్యూలో నిలబడుతూ ఉన్నారు. రోజుల తరబడి మరి ఈవేళ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా కొన్ని గ్రామాల్లో యూరియా లారీ కనపడుతూనే దాని మీద దాడి చేసే పరిస్థితికి ఇవాళ ఈ రాష్ట్రంలో రైతులు వస్తూ ఉన్నారంటే మరి యూరియా కొరత ఏ రకంగా ఉందో మరి దాన్ని బట్టి స్పష్టంగా చెప్తా ఉన్నారు. అందుకోసమే ఈరోజు మీరు పైన కూర్చొని మాట్లాడొద్దండి, చేతుల స్థాయిలోకి రండి. రైతులందరూ కూడా ఈవేళ మొత్తం అంతా యూరియా కోసం పడుతున్నటువంటి పడిగాపులను దృష్టిలో పెట్టుకొని ప్రతి రైతుకు కూడా యూరియాని సప్లై చేయాలనేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనంతపురం జిల్లాలో రైతులందరికీ రైతు సేవా కేంద్రాల ద్వారా యూరియాని ప్రత్యామ్నాయ విత్తనాలని అందించాలని ఇవాళ అనంతపురం జేడీ కార్యాలయం ముందు ఇవాళ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యి 4 నెలలు గడుస్తూ ఉన్న రైతులకి ప్రత్యామ్నాయ విత్తనాలు అందించడంలో, యూరియా అందించడంలో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కంటికి కనిపించినట్లు ఇవాళ తెలుస్తూ ఉంది. ఎక్కడ చూసినా వ్యవసాయ గోడౌన్ల దగ్గర కానీ, రైతు సేవా కేంద్రాల దగ్గర కానీ రైతులు రోజుల తరబడి ఇవాళ క్యూలో ఉంటూ వేచి చూస్తూ ఉన్నారు యూరియా కోసం. కేవలం ఒక్క బస్తా యూరియా కోసం ఇవాళ రైతులందరూ కూడా పడిగాపులు కాస్తూ ఉన్నారు. మరి రైతు సేవా కేంద్రాల దగ్గర ఎవరు కూడా అధికార పార్టీకి సంబంధించినట్టు ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరు కూడా సందర్శించడం లేదు, పట్టించుకోవడం లేదు. పైపెచ్చి వాళ్ళ ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇవాళ ప్రత్యామ్నాయ యూరియాకు బదులు ప్రత్యామ్నాయ యూరియాని తీసుకోండి, నానో యూరియాని తీసుకోండి అంటే అన్నారు. మీకు అసలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఏమని సంబోధించాలో అర్థం కావడంలే. యూరియాకు బదులు ఇవాళ డబ్బులు ఇస్తామని చెప్తా ఉన్నారు.
ప్రత్యామ్నాయ నానో యూరియాని తీసుకోమంటున్నారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా రైతాంగం? మరి ఎన్నికల్లో మీరు ఏం చెప్పారు? రైతులకి మా ప్రభుత్వం వస్తే రైతు ప్రభుత్వం, రైతులందరూ ఆదుకుంటాం, రైతులు అన్ని రకాల సబ్సిడీలు ఇస్తామని మీరు భరోసా ఇచ్చి అధికారంలోకి వచ్చినట్టు ఈ ప్రభుత్వం ఎన్నికలు అయిపోయాయి, ఏడాది పూర్తి చేసుకున్నారు, రెండో ఏడాది గడుస్తూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో యూరియాని కనీసం రైతుకి ఒక్క బస్తా యూరియాని అందించడంలో విఫలమయ్యారు. ఇప్పటికైనా సరే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరవాలి, వ్యవసాయ శాఖ మంత్రి గారు కళ్ళు తెరవాలి, కింది స్థాయికి రావాలి, రైతుల స్థితిగతులు తెలుసుకోవాలి, తక్షణం రైతులకి యూరియాని అందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖరీఫ్ సీజను దాటిపోయింది కాబట్టి ప్రత్యామ్నాయ విత్తనాలు రైతులకు అందించాలని మేము డిమాండ్ చేస్తాము. రాబోయే రోజుల్లో కేవలం ఇవాళ జేడీ ఆఫీస్ దగ్గర నిరసన మాత్రమే వ్యక్తం చేస్తాను. రాబోయే రోజుల్లో రైతు సేవా కేంద్రాలని వ్యవసాయ శాఖ అధికారులందరూ కూడా దిగ్బంధం చేస్తాం, ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు అందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తాం, దిగ్బంధం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం.